నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నేడు ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడితో ఉంటున్నారని, వారికి యోగా ఎంతో అవసరమని, నేను కూడా యోగా చేయడం ప్రారంభిస్తామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. యోగాలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించిన వెంకటగిరికి చెందిన వసంత లక్ష్మిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు ఆయన సతీమణి సంధ్యారాణి మరియు టీడీపీ మహిళా నాయకులు ఘనంగా సన్మానించారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి యోగా గురువు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన వెంకటగిరికి చెందిన వసంత లక్ష్మిని గూడూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఆయన సతీమణి సంధ్యారాణి ఘనంగా సన్మానించారు. వేద ఆశీర్వాదాలు అందించారు. పలువురు టీడీపీ మహిళా నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, యోగాలో గిన్నిస్ బుక్ సాధించడం అంటే చాలా గొప్ప విషయమని, యోగా ద్వారా ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని, మేము కూడా తప్పకుండా యోగా చేయడం ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే పాఠశాలల్లో విద్యార్థులకు కూడా ప్రతిరోజు యోగా నేర్పించేలా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. వసంత లక్ష్మి శిష్యురాలు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి మాట్లాడుతూ, యోగా ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని వసంత లక్ష్మి యోగాను అందరికీ నేర్పించడం అభినందనీయమని అన్నారు. గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత వసంత లక్ష్మి మాట్లాడుతూ, నేడు ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిలో ఉంటున్నారని, మన ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించి యోగా చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. మనకు శక్తినిచ్చేందుకు ప్రతిరోజు ఆహారం ఎలా తీసుకుంటామో మానసిక ఉల్లాసానికి యోగా ప్రతిరోజు చేయాలని సూచించారు. చిన్న పిల్లలకు కూడా యోగా తప్పక నేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లీలావతి, మట్టం శ్రావణి, భారతి, గాయత్రి, మధు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా క్యాంప్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే కష్టే పని అని అంటారు పెద్దోళ్ళు. ఎంత కష్టపడితే మా మేడం గారి సాధించారు మాకందరికీ తెలుసు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఓటములు ఇవన్నీ ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మా మేడం గారు చెప్పారు, తెలుగు రాష్ట్రాల్లో యోగాలో ఎవరికి గిన్నిస్ రికార్డు రాలేదన్నారు. మా మేడం గారికి ఫస్ట్ టైం గిన్నిస్ రికార్డు రాలేదు. ఇది ఎంతో గొప్ప విషయం. అది సాధించినటువంటి మా మేడం గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మరియు ముఖ్యంగా చెప్పాలంటే మా దగ్గర నేను స్టూడెంట్గా ఉండడం
నేను ఇంకా ఎంతో గర్వించదగ్గటువంటి విషయంగా నేను చెప్పుకుంటున్నాను. నేను కరోనా టైంలో నాకు కొద్దిగా ఎక్సర్సైజ్ అంటే చాలా పిచ్చి. అందుకని కరోనా టైంలో నేను ఇంట్లోనే ఉండడం జరిగింది. కనుక నేను ఏం చేయాలా అనేటువంటి సమయాల్లో నాకు యోగా యూట్యూబ్ ద్వారా మేడం గారు పరిచయం అవడం జరిగింది. ఒక 4 years బ్యాక్ నేను మేడం గారితో ఫాలో అప్ చేసింది ఉన్నాను. అంటే బాగా మాకు చాలా మంచి సంబంధం అనమాట. ఎట్టంటే టీచర్ స్టూడెంట్ సంబంధం కానీ అంతే, ఇంకా ఏముండదు దాంట్లో. ఎట్టంటే కర్ర లేని టీచర్ అని చెప్పాలి. మేము అందుకంటే చాలా చాలా చిన్నవాడు, మేము పెద్దవాడు మేమంతా. అయినా కానీ కర్ర ఒకటి చేతిలో ఉండదు. కానీ ఇంకా వర్క్ విషయంలో ఆ డ్యూటీ విషయంలో ఖచ్చితంగా మేము ఫాలో అవ్వాల్సిందే. యాజ్ ఏ గుడ్ టీచర్ అనే చెప్పాలి మేము మేడం గారు. ఎందుకంటే నేనంతా ఎస్కేప్ అయినా కానీ వదిలే సమస్య పక్క రోజు అది మొత్తం ఆ వర్కౌట్ చేసి కంప్లీట్ చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటి మంచి గుడ్ టీచరు. ఇంకా చెప్పాలి అని అంటే ఒక మంచి డిజైనర్, యోగాలో ఒక మంచి డిజైనర్ అని మా మేడం గారిని చెప్పాలి. ఏంటంటే ఎన్నో సమస్యలతో యోగాలో జాయిన్ అవుతారు అనమాట. మేమందరం చాలామంది చాలా సమస్యలతో, ముఖ్యంగా నేనైతే మోకాళ్ళ నొప్పుల సమస్యలతో జాయిన్ అయ్యాను. అదేవిధంగా గైనిక్ ప్రాబ్లమ్స్లో చాలామంది జాయిన్ అయ్యారు. అదేవిధంగా వీపు నొప్పి అట్లా చాలా చాలా సమస్యలతో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఒక డిజైన్ చేసి యోగాని ఆమె ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలు తగ్గాయి అని మేము క్లాసులో ప్రతిరోజు మేము మాట్లాడుకుంటాము. కనీసం 5 minutes మా సమస్యల గురించి మేము మాట్లాడుకుంటుంటే ఆ సమస్యలు చాలా పరిష్కారం అయ్యాయని మా క్లాస్లో చాలామంది చెప్పడం జరిగింది. నాకు కాళ్ళు అసలు పూర్తిగా కాళ్ళొప్పులు అనేదే లేవు. అటువంటి స్థితికి నన్ను మేడం గారిలో తీసుకురావడం జరిగింది. మేడం అది ఇంకా మా మేడం గారి గురించి చెప్పాలి అని అంటే ఒక మంచి అనుబంధం మా మధ్య ఉందని చెప్పాలి. ఈ పురస్కారం రావడం అనేది చాలా 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 గొప్ప విషయం మేడం. ఇంకా ఇటువంటి పురస్కారాలు మీరు ఎన్నో తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చినటువంటి వీళ్ళందరికీ చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎంతోమందికి ఆమె ఆరోగ్యం ఇవ్వాలని, ఎంతోమంది ఇంకా స్టూడెంట్స్ని చేసి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇటువంటి పురస్కారాలు ఇంకా మేడం గారు నేను చెప్పడం జరిగింది. గుడిలో కూడా పెట్టి చేద్దాము అని అందరు పెద్దలతో మాట్లాడుకొని ఈ అవకాశం పెట్టడానికి నాకు జరుగుతున్నాము. మన గూడూరు నియోజకవర్గానికి అలాగే యోగా సంపూర్ణంలో సాధించినటువంటి సిహెచ్ వసంతలక్ష్మి గారికి ఈరోజు ఇక్కడ మన అక్క చెప్పినట్టు వయసుతో నిమిత్తం లేకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం బాగుండాలంటే చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సందేశాన్ని మా అందరికీ కూడా తెలియపరిచారు. యోగా అంటే మన పాటుగా మనకు ఆదాయ మార్గంలో కూడా మన కుటుంబానికి ఉపయోగపడేదానికి ఇంట్లోనే ఉంది సార్. అదేవిధంగా ఈరోజు మన మేడం వసంతలక్ష్మి గారి వాళ్ళ తల్లి గారిని ఈ విషయం గురించి సందేశం ఇవ్వాల్సిందిగా ఆడపిల్లలు ఈరోజు ప్రపంచ స్థాయిలో తల్లిదండ్రుల పేరు నిలబెట్టిన వసంతలక్ష్మి మేడం గారికి మరొకసారి మా ధన్యవాదాలు. శాసనసభ్యులు వాసన సునీల్ కుమార్ గారు మరియు వారి సతీమణి సత్యరాజ్ గారిని, ఇక్కడ నాతో పాటు వెళ్ళలేకపోయిన మా తల్లిదండ్రులు, మా భర్త గారు, మా పిల్లలు, స్టూడెంట్స్ కలిసి యోగా చేయొచ్చు. అలానే మా బాబు కూడా లాస్ట్ ఇయర్ 100 సూర్య నమస్కారాలు రికార్డ్ క్రియేట్ చేశారు. చిన్నపిల్లలు రికార్డ్ చేయడం ఏంటంటే ఎంతో బిజీగా ఉన్న సంధ్యారాణి గారు గ్లోబల్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఎంత తపన, ఎంత కృషి, పట్టుదల ఉంటే ఆరోగ్యానికి మించి మనం ఏదో ఆదర్శంగా నిలవాలి అని చెప్పి రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది కదా. సో ఈ ఆదర్శ భావాలతో మనం ముందుకు వెళ్ళాలి. గ్లోబల్ వరల్డ్ రికార్డులో మా బాబు
అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అయినటువంటి మా సోదరి వసంతలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ పథకాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మీ సహాయం లేకపోతే అందరూ ఆడవాళ్ళ గొప్ప సార్ మనం ఉంటేనే వాళ్ళు వచ్చింది కాబట్టి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళ అమ్మ గారికి నమస్కారాలు, బాబుకి ఆశీర్వాదాలు. అలాగే మా తనవారు మధు గారి దంపతుల కార్యక్రమానికి మా మధు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే సంజయ్ గారికి ఎమ్మెల్యే గారు కాబట్టి నేను సంజయ్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మహిళలు మా గూడూరు మేయర్ ఉన్నటువంటి నా సోదరి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి అవకాశాన్ని మా వసంతలక్ష్మి మేడం గారు మాకు ఇచ్చారు. ఎందుకంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే అదేమి తమాషా కాదు, అది ఎవరికి సాధ్యం కాదు. కానీ మన విషయం ఏంటంటే వెనగిరిలో ఉన్నటువంటి మా వసంతలక్ష్మి గారికి ఈ యొక్క గిన్నీస్ బుక్ రికార్డ్ అవ్వడం నిజంగా మన గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే చెప్తా ఉన్నాను, రోజు 5 గంటలకల్లా ఇంట్లో ఆరంభం అవుతున్నాను. నేను 3 4 గంటలు చూసుకుంటా ఏదైనా 5 గంటల అంటే సంజయ్ వేసి మా మేడం చేసి సక్సెస్ఫుల్ పోతా ఉంటాం. మా పని చెప్పిన నీళ్ళు అయిపోతుంది, ఏవో అయిపోతుంది. ఉన్నది 3 రోజులు ఏదబ్బా ఎంతో తెప్పించి మానేస్తాను అంటే అది మానరాదు. అదేవిధంగా మళ్ళీ ఆ రికార్డు కూడా ఒకటి మేడం గారి సహాయ సహకారాలతో సాధించాం. నిజంగా చాలా సంతోషం. నన్ను కూడా రమ్మని చెప్తూ ఉంటుంది. నన్ను ఏదో ఒక పెట్టి నీ గౌరవ పోతుంది, ఏదో కాలే అని చెప్పి చదువుకుంటూ పోతుంటాను. అయితే వసంతలక్ష్మి మేము ఆల్రెడీ గతంలో నేను కూడా యోగా నేర్చుకున్నాను. రాజాని ఇక్కడ మా మాస్టర్ మేడం అయితే నేర్చుకున్నాను. కానీ తర్వాత అంటే విజయ్ చెప్పకూడదు చెప్పిన తర్వాత మీరు కొన్ని కారణాల వల్ల ఒళ్ళు బద్దమై నేను చేయలేకపోతున్నాను. కానీ మీరు చెప్పిన మాటలు నిజంగా చాలా మాకందరూ కూడా మంచి ఉత్సాహాన్ని ఇచ్చేది. ఖచ్చితంగా నేను ఎందుకంటే ముందు మా సంజయ్ చెప్పింది, మా వధువు గారు ముందు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, తర్వాత బ్రహ్మాండం చేస్తున్నాడు మొదలన్నా అని నాకు చెప్పింది. కాబట్టి అందరూ ఆలస్యంగా తీసుకుని నేను కూడా రేపు నుంచి ఖచ్చితంగా నేను కూడా బాగున్నాను, యోగా చేస్తానని చెప్పి మా వసంతలక్ష్మి గారికి అలాగే భర్త గారికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వసంతలక్ష్మి గారిని ఇద్దరితో పొగుడుతూ ఖచ్చితంగా మిమ్మల్ని మేము కలుస్తామమ్మా అని చెప్పి ఆర్టికల్స్ వచ్చింది మేడం గారు. మనం చూసామో చూడదు, చాలా మంది చూస్తుంటారు. వసుంధరాలో బ్రహ్మాండమైన ఆర్టికల్ వచ్చింది. ఈనాడులో కూడా మేడం గారు కూడా బాబు గారు కూడా ఒకటి బ్రహ్మాండ ఆర్టికల్ కూడా ఈనాడు ఆయన కూడా చూసాం. కానీ మొన్నే వెంకటగిరిలో మా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేడం గారికి అంత అభినందనలు తెలియజేశారు. ఎందుకంటే ఆమె సొంత ఊరు కాబట్టి, పక్కన ఊరు కాబట్టి మాకు కూడా మీరు ఆడపడుతుంది. కాబట్టి మా మహిళలందరూ ఆధ్వర్యంలో ఈరోజు మీకు ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం. మీరు యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు మీకు మీ కుటుంబాలంతా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు చెప్పారు ఈ 3 రోజుల కార్యక్రమంలో కానీ ఈ స్కూల్లో ప్రోగ్రాం పిల్లలకి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఈ యొక్క యోగా క్లాసులు పెడితే బాగుంటుందని చెప్పి నిజంగా సంతోషం అమ్మా. ఎందుకంటే యోగా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణ నా కుటుంబంలోని నా భార్య చెప్పినటువంటి బాధ ఏంటంటే ఇంకా అంతకన్నా ఇంకోటి లేదమ్మా. మేమే కొద్దిగా మేము లావుగా ఉన్నాం, మాకు కొద్దిగా సమర్పణ చేసింది. మేము వంగాలంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ అనుకున్నాం, కానీ ప్రయత్నం అయితే చేస్తాం. దాంట్లో మార్పు లేదు. కాబట్టి ఈరోజు నాకు తెలిసి మన పార్టీ మీటింగ్ కాకుండా ఈ క్యాంప్ ఆఫీసులో ఇంత అదృష్టం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అయిన వసంతలక్ష్మి గారిని సన్మానించుకోవడం మన అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. అట్లాగే ఎక్కడ ఈరోజు గ్రీవెన్స్ డే, కానీ అందరికీ తెలియజేస్తున్నాయా వచ్చే వారం నుంచి సోమవారం గ్రీవెన్స్ డే కాదు, ప్రతి శనివారం గ్రీవెన్స్ డే. అది గుర్తుపెట్టుకోండి. సోమవారం మీరు అన్ని తీసుకొని రావద్దు. శనివారం అయితే మాత్రం నుంచి మధ్యాహ్నం దాకా అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి, అంటే ఇది పార్టీ ఆదేశం. సోమవారం కాదు శనివారం పెట్టమని చెప్పి అవసరం అధికారులు కూడా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ మంచి కార్యక్రమం. స్కూల్స్లో కూడా హెడ్ మాస్టర్స్ అందరితో కూడా మాట్లాడి ఆ మేడం గారితో సంప్రదించబడిన
మధుగా చెప్పారు. ఖచ్చితంగా ఒక 500 మంది ఆమె క్లాసు వినేటట్టు లేకపోతే సెల్ ఫోన్లో చూసి నేర్చుకునే విధంగా ప్రయత్నం అయితే చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాగే యోగా టీచర్స్ అంటే 2-3 స్కూల్లో కలిపి ఒక యోగా టీచర్ ఉంటే నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లల ఆరోగ్యం ఖచ్చితంగా బాగుపడుతున్నామా. కాబట్టి ఆ యొక్క దాన్ని కూడా బాబు గారి దృష్టికి తీసుకెళ్తానమ్మా. ఒక అప్లికేషన్ రాసి మిమ్మల్ని పెట్టి మీ ఫోటో పెట్టి తీసుకెళ్ళడానికి ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. అంటే ఒక మంచి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇక్కడ రావడం అంటే అది తమాషా విషయం కాదు. అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ అంటే దాన్ని తెలిసిన వాళ్ళకి ఆ గొప్పతనం అర్థం అవుతుంది. కాబట్టి అంత తేలిక కాదు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఆయన మేడం గారిని మీరు చూడలేరు, కలిసిన అపాయింట్మెంట్ అవుతుంది నా ఉద్దేశం. ఇప్పుడు ఫస్ట్ కాబట్టి ఏదో మనం పిలిచాము వచ్చేది వచ్చారు, రేపు పిలవాలని కూడా చాలా హై రికమెండేషన్ చేసి తప్ప మన తెలుగు రాదు రాబోయే రోజుల్లో. కాబట్టి ఆ స్థాయికి ఆమె వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్థాయికి వచ్చేందుకు చేదోడు వాదులుగా సగం భాగంగా ఉన్నటువంటి ఆ భర్త గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. అట్లాగే వసంతలక్ష్మి గారికి కన్నా తల్లిదండ్రులు ఇప్పుడే లక్ష్మీనారాయణ గారు చెప్పాడు, సంతోషం చెప్పాడంటే నిజంగా తల్లిదండ్రులకి బిడ్డ ఈ స్థాయికి వచ్చిందంటే అంతకన్నా వాళ్ళకి ఇంకేమీ తృప్తి ఉందమ్మా. ఈ వయసులో మంచి తృప్తి ఇచ్చిన తల్లిదండ్రులకి. కాబట్టి ఆశీర్వాదం మీకు. అలాగే మీ బాబు కూడా దాదాపు సూర్య నమస్కారాలు చేశారని చెప్పారు. మీకు కూడా కంగ్రాచులేషన్స్. రాబోయే ఓకే క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాడు. వెరీ గుడ్ అన్న. రాబోయే రోజుల్లో కూడా అమ్మ కన్నా బాగా మా మగవాళ్ళ బాగుపడాలి, ఇంకా మంచి రికార్డు సాధించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనప్పటికీ చాలా సంతోషం. మా వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం పెట్టినా మహిళలు గతం నుంచి కూడా నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఏ కార్యక్రమం పెట్టినా బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తారు. మొదట కనబడతారు. అదే మా బాధ. అయితే మైకి ఇచ్చినట్టు ఇంకా ఆలోచిస్తారు. కాబట్టి ప్రోగ్రామ్ చేసేటప్పుడు ముందు ప్లాన్ చేసుకుని చేయాలని చెప్పి మా మహిళలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మహిళలు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సుదర్శన గారి యొక్క మొత్తం బయోడేటా హిస్టరీ ముందు మనం పిలిచినప్పుడు అయితే మనం రాసుకొని చదవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నామా. ఏదైనప్పటికీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను లేకుండా. కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ మీకు. కాబట్టి ఆపర్చునిటీ కూడా పూర్తిగా వినియోగించారు. కానీ ఒక 20% మిస్ అయినందుకు అందరూ కూడా తెలియజేస్తాం. మళ్ళీ వాళ్ళు ఎప్పటికీ కాకుండా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం మహిళలందరూ కూడా. ఏదైనప్పటికీ చాలా సంతోషం. ఇటువంటి మంచి కార్యక్రమంలో నేను కూడా ఈరోజు ఏం పనులు పెట్టుకోకుండా ఎక్కడైతే ఈరోజు విజయవాడకి లోకేష్ బాబు గారు వచ్చున్నారు. కానీ మేడం గారు డేట్ ఇక్కడ ఫిక్స్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళకుండా ముందు మేడం గారితో మాట్లాడి ఒక చిన్న మా గూడు మహిళల తరఫున ఒక చిన్న సన్మానం చేసి వెళ్దామని చెప్పి ఆగాను. సంతోషం అమ్మా. మరొకసారి మీకు మా చంద్రబాబు గారి పూర్తి సహాయ సహకారం మీకు ఉంటాయమ్మా. మీరే చెప్పారు, సార్ చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు. కరెక్ట్ ఈరోజు మీరు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఎంతోమందికి మీరు యోగా నేర్పిస్తూ మీరు ఉన్నారు. అట్లాగే మీ ద్వారా గూడూరులోనే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మా మధు మంచి పెద్ద పారిశ్రామికవేత్తమ్మ. ఆయన కూడా మీ దగ్గర స్టూడెంట్ అంటే ఆయన మిసెస్ పాప అందరూ స్టూడెంట్ అంటే నిజంగా మాకు చాలా సంతోషం ఉందమ్మా. కొంత ఆదర్శం తీసుకోవాలి. చెప్పినట్టు ఇప్పుడు ఫైనల్ నుండి వాళ్ళని చూడాలి. మేము చూసి మా వాళ్ళు కూడా చాలా మంది చేయాలని ఉంటాము, కానీ కొన్ని సమస్యల వల్ల చేయలేదమ్మా. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆఫ్టర్నూన్ మీరు చేస్తే మీ కుటుంబం బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటే మా ఆరోగ్యం బాగుంటుంది. అర్థమేనమ్మా. అదే మీ ఆరోగ్యం బాగుంటే మీ భర్త ఆరోగ్యం, మీ బిడ్డ ఆరోగ్యం బాగుంటాయి. కాబట్టి మనందరం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. మేడం గారు చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా మేడం గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ మరొకసారి మన ఆహ్వానాన్ని బంధించి వచ్చినటువంటి మా సోదరి వసంతలక్ష్మి గారికి, వాళ్ళ భర్త గారికి, వాళ్ళ అమ్మా నాన్న గారికి, వాళ్ళ బాబు గారికి, వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నాకు కొంచెం వెనకరండి.
వదిన ఒక సెక్షన్. కొద్ది కిందకి తిరిగాను, కొద్ది కిందకి. శ్రీకాంత్ కొద్ది కింద పెట్టు. అన్నా నా కొద్ది కిందకన్నా, అన్నా నా కొద్ది కిందకన్నా. ఓకే. అదన్నా ఈరోజు చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాలా అదృష్టవంతులు మనం. కాబట్టి వాళ్ళకి మనం సన్మానించేటప్పుడు మనం రకాల ధ్వనులతో వాళ్ళని సన్మానించుకుంటే అది కుటుంబాలకు మనం వాళ్ళకి ఇచ్చే గొప్ప సన్మానంగా భావిస్తాం. ఓకే. గట్టిగా చెప్పండి. పోండి చెప్పాలి. అక్కడ అయిపోయిన వాళ్ళు కొద్దిగా వెనక్కి రండి అక్క. అక్క కొద్ది సైడ్కి.
కొద్ది సైడ్. మన శాసనసభ్యులు కనీసం సేవలు వచ్చినారు. దానికన్నా ఓకేనా? అలాగే మన మంత్రులందరూ కూడా కోడూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మంచి పేరు తీసుకోవాలన్నా ఖచ్చితంగా మేము కూడా యోగాలో వస్తామమ్మా. ఖచ్చితంగా ఒక హాఫ్ అవర్ మాకు ట్రైనింగ్ అది మొదలు. వసంత యోగా అకాడమీ నిర్వాహకురాలు సిహెచ్ అనంతలక్ష్మి అంతర్జాతీయ స్థాయిలో యోగా పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించిన సందర్భంగా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర గవర్నర్లు మరియు ముఖ్యమంత్రులు ఆమెకు అభినందనలు తెలుపుతూ పురస్కారాలు అందజేశారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.